ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి, ఫీలింగ్స్ గురించి, అవమానాల గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం. ఈ సినిమానే కాదు, ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సమాధానం. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు అంటే మీరందరూ చూసేది డ్యాన్సు, ఫైటు, స్టెప్స్, డైలాగ్సే కాదు. మీరందరూ చిరంజీవి గారి దగ్గర తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం. ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను, ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది. వాళ్ళు కూడా మా తరపున, మెగాస్టార్ గారి తరపున, మా అభిమానుల తరపున వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి, ఫీలింగ్స్ గురించి, అవమానాల గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం. ఈ సినిమానే కాదు, ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సమాధానం. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు అంటే మీరందరూ చూసేది డ్యాన్సు, ఫైటు, స్టెప్స్, డైలాగ్సే కాదు. మీరందరూ చిరంజీవి గారి దగ్గర తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం. ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను, ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది. వాళ్ళు కూడా మా తరపున, మెగాస్టార్ గారి తరపున, మా అభిమానుల తరపున వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎన్నో మాట్లాడలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి, ఫీలింగ్స్ గురించి, అవమానాల గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం. ఈ సినిమానే కాదు, ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సమాధానం. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు అంటే మీరందరూ చూసేది డ్యాన్సు, ఫైటు, స్టెప్స్, డైలాగ్సే కాదు. మీరందరూ చిరంజీవి గారి దగ్గర తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం. ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను, ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది. వాళ్ళు కూడా మా తరపున, మెగాస్టార్ గారి తరపున, మా అభిమానుల తరపున వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.